ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా కలిశారు. ఇటీవల ప్రధాని మోదీ అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేష్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేష్ కు అందజేశారు. ఇక ఈ భేటీలో ప్రధాని మోదీ లోకేష్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు దేవాంశ్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని సరదాగా ముచ్చటించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీని కుటుంబ సమేతంగా కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఏపీ పురోగతికి మోదీ అందించిన మద్దతుకు కృతజ్ఞతలని తెలియజేశారు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్పడాలో ప్రధాని నుంచి సలహాలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు.